పట్టుకుని దొంగ 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 అరవడం మొదలు పెట్టాడు. పట్టుకున్న వాడికి ఏం అర్థం కాల, ఇదేమిటి దొంగతనం చేసింది వాడు, నన్ను పట్టుకుని దొంగ అంటున్నాడు ఏమిటి అని చెప్పి ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ లోపల పోలీసులు వాళ్ళు వచ్చారు. రే ఎవర్రా మీలో దొంగ అని చెప్పంటే అసలైన దొంగ సిసలైన జవాబిస్తున్నాడు. ఏమని? సార్ ఇదిగో వీడే దొంగ, కావాలంటే వాడు జేబులో చూడండి అని చెప్పి వాడు జేబులో తీస్తే బంగారపు గొలుసుంది. చూసారా సార్, ఈ దొంగోడు దొంగతనం చేసి నన్ను పట్టుకోబోయాడు, సమయానికి మీరు వచ్చారు కాబట్టి నేను బతికి బట్టకట్టగలిగా, లేకపోతే వీడు నన్ను లోపల ఎంచాడు సార్ అని అంటూ ఉంటే, ఎరా నువ్వేనా దొంగతనం చేసింది? నాకేమీ అర్థం కావట్లేదండి, దొంగతనం చేసింది వాడు, పట్టుకుంది నేను, కానీ తీరా మీరు వచ్చేసరికి వాడు బంగారపు గొలుసు కాస్త నా జేబులో పెట్టి నన్ను పట్టుకున్నాడు, నన్ను దొంగ అంటున్నాడు, నాకేమీ అర్థం కావట్లేదు సార్. పోలీసులు, రే చెప్పండి రా, ఇంతకీ మీలో ఎవరు నిజంగా దొంగతనం చేశారు? అబ్బో అసలైన దొంగ బలి నటిస్తున్నాడు, ఇక లాభం లేదు, ఇద్దరు రండి అని చెప్పి స్టేషన్ కి తీసుకెళ్లారు. ఇద్దరిని లోపలేసేశారు. అసలైన దొంగ మాట్లాడుతున్నాడు. రే నేను చెప్పానా నీకు, నా జోలికి రావద్దన్నా, ఇలా పోలీస్ స్టేషన్ కి రావడం, బయటికి వెళ్ళడం ఇది నాకు అలవాటు. అన్యము పుణ్యము ఎరుగినటువంటి నువ్వు అనవసరంగా నా జోలికి వచ్చి ఇప్పుడు పోలీసులు దొరికిపోయావు, వాళ్ళు నిన్ను బాగా తోముతారు. అప్పుడు నీకు అనిపిస్తుంది అనవసరంగా ఈ దొంగ జోలికి వెళ్ళాను అని నీకు అనిపిస్తుంది, ఏడుస్తావు. నాకు ఈ చెరసాల నుంచి బయటికి వెళ్ళడం నాకు తెలుసు, నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఈ లోపల పోలీసు వాళ్ళిద్దరిని బయటికి పిలిపించి రే చెప్పండి రా, నిజంగా ఎవరు దొంగతనం చేశారో? మళ్ళీ అసలైన దొంగ అబ్బో ఎంత అద్భుతంగా నటిస్తున్నాడు. ఈ లోపల పోలీసు వాళ్ళు ఏం చేశారు తెలుసా? టేప్ రికార్డర్ ఆన్ చేశారు, ఇదంతా ప్లే చేస్తూ ఉన్నారు. అసలైన దొంగ వాడు ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఎందుకని? వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు పోలీసులు వాళ్ళు చేసిందని తెలుసా? వీళ్ళకి తెలియకుండానే ఒక టేప్ రికార్డర్ ని వారి గదిలో అమర్చి పెట్టారు, రికార్డ్ బటన్ నొక్కేశారు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నంతా కూడా రికార్డ్ చేసి పెట్టినారు. ఆ రికార్డు లో అసలు దొంగ ఎవరో బయటపడింది. సహోదరి, మనిషి ఎంత తెలివిగా పాపిష్టి పని చేసినా, ఎవరికి తెలియదు అనుకుంటూ ఎన్ని నేరాలు ఘోరాలు మోసాలు చేసినా, పైనున్న దేవుడు ప్రతి కార్యాన్ని రికార్డు చేస్తున్నాడు అనే సత్యం ఏ ఒక్కరు మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన రికార్డు చేస్తున్నప్పుడు మనం చేసిన ప్రతి పాపము బయటపడుతుంది. అలా పాపము బయటపడినప్పుడు పాపమునకు తప్పక శిక్ష విధించబడవలసి వస్తుంది, విధించబడక తప్పదు. ఇది బైబిల్ యొక్క సారాంశం.